అనిల్ కుమార్ సార్. ఈనాటి కార్యక్రమం ఎన్నో సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. సంగీత నృత్య ప్రయాణం ఇప్పటికీ 55 సంవత్సరాల అనంతరం గడిచిపోయింది. అంతకుముందు కేరళ అలాగే గుజరాత్లో చాలా బాగా జరిగేది. కానీ కొన్ని పరిస్థితుల రీత్యా అనంతపురానికి వచ్చి డ్రాట్ ఏరియా కరువు ప్రదేశమైనా కూడా కొన్ని ఎథిక్స్, కొన్ని భావాలతో, కొన్ని నియమాలతో ఈ యొక్క నృత్యాన్ని పేదలకు, మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే అంకితమైనది. నా దగ్గర ఎవరు కూడా లక్షాధికారి కోటీశ్వరుల పిల్లలు లేరండి. మేము చాలా బీదరికంలో ఎంతో బీదగా చేసుకునేటువంటి యొక్క కార్యక్రమం అయినా కూడా దీనికి మనస్ఫూర్తిగా నాకు నా తోడునిచ్చేటువంటి యొక్క నాగమ్మ బృందం ఉన్నారు, అలాగే మహాలక్ష్మి బృందం వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి యొక్క సహకారంతో ఎన్నో ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. సీనియర్ స్టూడెంట్స్, వారిజ, హరినాథ్ వీళ్ళందరూ కూడా నాకు తోడుగా ఉంటూ అందరికీ తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో మేము నృత్యాన్ని నేర్చుకున్నాం. ఒక్కొక్కసారి మా దగ్గర డబ్బులు లేవు, అరువు తెచ్చుకున్నాం, నగలు కూడా పోయి చినిగిపోయి ఒక్కొక్క రాయి పోయింటే ఆ రాయిని తీసుకొని వచ్చి ఆ ఆర్నమెంట్లో అతికించి మరి ఇటువంటి ఒక ఇంకా చెప్పుకోవాలంటే ఒక హార్మోనియం పెట్టాను, ఒక తబలా పెట్టాను, బస్సులో మోసుకొని పోయి ఎడ్ల బండిలో, జట్కా బండిలో, రిక్షా బండిలో, అలాగే రైళ్ళు, బస్సుల్లో ఏది దొరికితే అది అటువంటి ప్రయాణం చేశాము నేను. కానీ ఈరోజు అదృష్టవశాత్తు విదేశాల్లో కూడా ప్రయాణం చేయడానికి ఏరోప్లేన్ కూడా ఎక్కాము. ఆ ఏరోప్లేన్ ఎక్కినప్పుడు ఒక్కోసారి తలుపు కూడా మూయనీకోకుండా, ఎందుకంటే ఒక్కొక్కసారి మా ట్వింగ్ అంతా పోయిన తర్వాత 2 ప్లేన్ మిగిలిపోయారు. ఒకసారి మలేషియాకి వెళ్ళేటప్పుడు వాళ్ళది ఇంకా వీసా అక్కడ చెక్కింగ్ అవ్వలేదు. వీళ్ళు తలుపు మూస్తారంట, నేను అడ్డంగా ఎంచుకున్నాను తలుపు, నేను పోయకూడదు. ఆ 2 నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారులేండి, చిన్నపిల్లలండి వాళ్ళు. ఆ ఫ్లైట్లో లారీలు, మీరేమనుకోవద్దండి, నేను ఇక్కడ నిల్చుంటాను, వాళ్ళని వచ్చే వరకు మీరు ఏరోప్లేన్ తలుపు మోయకూడదండి పర్మిషన్. ఇలాంటి పరిస్థితులు కూడా మాకు ఎన్నో ఎదురయ్యాయి అన్నమాట. అంటే కళాకారులుగా ఉంటూ ఎన్నో కష్టనిష్ఠురాలు చాలా బాగా తెలుసు, ఉంటే తింటారు లేకపోతే పస్తుంటారు. అటువంటి పరిస్థితుల్లో కూడా స్టేజ్ ఎక్కగా ఇప్పుడు మీరు అందరూ చూస్తారు కాబట్టి అది అంటే ఇవన్నీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి ఈ కళాకారి నాకు ఒక్కదానికే కాదు, ఇక్కడ కూర్చున్న ఈయనకు తెలుసు, ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. ఎటువంటి అడ్జస్ట్ అవుతామని కవిత విధానం, జీవనం ఇలాగే సాగుతూ ఉంటుంది. ఈరోజు మా కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా పెద్దలే ముఖ్యం. మరి ఈరోజు తర్వాత మేడం గారి కుమారుడు నందకుమార్ గారు, సార్ మీ ఒక 2 మాటలతో ఇంట్లో చూసి ఉంటారు, ఈ విధంగా కార్యక్రమాల్లో చూస్తున్నారు, మీ స్పందన, మీ అభిప్రాయం. వేదికలను అలంకరించిన పెద్దలకు అందరికీ, ఇక్కడికి వచ్చేసిన శ్రేయోభిలాషులు, మనం సంధ్యారావళి కార్యక్రమం రకరకాల స్టేట్స్ నుంచి కళాకారులను పిలిపించి ఇక్కడ ఒక మహత్తర కార్యక్రమం 12 hours ప్లస్ అంతటికీ కారణం మా తల్లి గారు సంధ్యామూర్తి గారు అండ్ వారికి తోడున్న కోర్ టీం ఏదైతే చెప్పారో నాగమ్మ గారి టీం, ఇది సాధ్యమవుతుంది. మా ఇంట్లో ఈరోజు మేమందరం, నేను కానీ మా సిస్టర్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాము. మేము ఎక్కడికి వెళ్ళినా మీరు మీ పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతున్నారో కళల్లో ఒక కళాకారుడు, ఒక కళాకారిణి ఉండాలి. ఉంటే ఆ ఇంటికే ఒక ఆ సిటీని, ఆ స్టేట్ని, ఆ దేశాన్ని చాలా పదిలపరుస్తుంది. విలువైన దేశంగా మనం ఎందుకు చెప్పబడతాము అంటే మనకున్న ఈ యొక్క గట్టి ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్. ఈరోజు 50 సంవత్సరాలుగా తను ఈ డ్యాన్స్, ఆవిడ
టీచ్ చేశారు. సో 4 జనరేషన్స్ ఇదే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అటువంటి అంటే 50 ఏళ్ళ సుదీర్ఘ బీద అనేది పంచమ వేదం అంటారు. మనకున్న 4 వేదాలతో పాటు నాట్యం అనేది పంచమ వేదంగా వర్ణించబడింది. సో దీనివల్ల నేను తెలుసుకుంది ఏమంటే, యాక్చువల్గా నేను డాన్స్ నేర్చుకోవాలని కానీ మ్యూజిక్ నేర్చుకోవాలని నాకు ఎప్పుడు లేదు అసలు. యాక్చువల్గా కొన్ని సంవత్సరాలు అయిపోయిన ప్రాక్టీస్ ఏం లైఫ్ ఇదేమి గోర్ అనిపించింది. సరే చూద్దాంలే, నేను ఒకరోజు మేడం దగ్గరికి వెళ్ళి మేడం కొంచెంసేపు వస్తాం మేడం కట్టి ఇలా చేస్తారా అంటే, మేడం సో బిజీ అంటే ఆల్వేస్ బిజీ కాబట్టి నాకు టైం ఉండేది తక్కువ. మేడం టైం నాకు అడ్జస్ట్ చేసుకుని మేడం నాకు టైం ఇచ్చారనమాట. సో అట్లా కొంచెం అలవాటైంది. నేను పూర్తిగా అడిక్ట్ అయిపోయినాను ఇప్పుడు. కాబట్టి ఏమంటే దీని అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఏమంటే, మనం అందరం అనుకుంటాం ఏముంది దీంట్లో, కానీ ఒక రకమైన ఆనందం. ప్లస్ డాన్స్ నేర్చుకోవడం వలన ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా వరకు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే తాళంకి అనుకూలంగా వేయాలి, ఏ తప్పైనా కానీ రాంగ్ అయిపోతుంది. కాబట్టి డెఫినెట్గా కాన్సన్ట్రేషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, మంచి హ్యూమన్ బీయింగ్స్ డిసిప్లిన్ అలవాటు అవుతుంది. కాబట్టి నేను చెప్పేది మన పేరెంట్స్కి ఇది ఎంకరేజ్ చేయండి. సో దట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పిల్లలకు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఒబెసిటీ అని, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అని, ఇవన్నీ కూడా. సో టు సమ్ ఎక్స్టెంట్ దీనివల్ల పరిష్కారం ఉంటుందని నాకు అనిపించింది. అందుకే చాలామంది కూడా చెప్తూ ఉంటాను, ఈ స్కూల్స్కి మార్నింగ్ 9 నుండి మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 7 దాకా స్కూల్స్ ఉంటుంది ఇప్పుడు పిల్లలకి. సో ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఆర్ట్స్ చాలా తగ్గిపోయింది, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చాలా తగ్గిపోయిందని చెప్పచ్చు. కాబట్టి దీనికి పరిష్కారం ఏమంటే, యాక్చువల్గా అట్లీస్ట్ స్కూల్స్లో 9 to 5 స్కూల్స్ ఉంటే పిల్లలకి పేరెంట్స్కి కొంచెం టైం ఉంటుంది. సో దట్ వేరే యాక్టివిటీస్ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది అని నా అభిప్రాయం. సో మీ పేరెంట్స్కి అందరూ నేను ఇచ్చే సజెషన్ ఏమంటే, అందరికీ నేర్పించండి డాన్స్ అండ్ మ్యూజిక్. సో దట్ కాన్సన్ట్రేషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, డిసిప్లిన్ ఇంప్రూవ్ అవుతుంది, మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు ఈ సొసైటీలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అని చూసినాం. యాక్చువల్గా అది నిలయం కాదు, ఆలయం. ఎందుకంటే డబ్బును పక్కన పెట్టి కేవలం కళని ప్రోత్సహించాలి. ఎంతమందికి వీలైతే అంతమందికి తనకు తెలిసిన కళను అందించాలి అనే ఒక మహాయజ్ఞం. దానికి అందుకే అది నిలయం కాదు, ఆలయం అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు కాబట్టి ఈ యాన్యువల్ డ్యాన్స్ ఫెస్టివల్ అనే దాన్ని మనము అనంతపురం జిల్లా అఫీషియల్ ఫెస్టివల్గా మనం డిక్లేర్ చేయగలిగితే, ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేయాలంటే ప్రతి సంవత్సరం నేను చూస్తున్నది ఏమంటే, అమ్మ ఈ వయసులో కూడా వాళ్ళకు ఫోన్ చేయడమో, వీళ్ళని కలవడమో, ఈ కార్యక్రమం గురించి చెప్పడమో, స్పాన్సర్స్ని వెతుక్కోవడమో, ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంత మహత్తర కార్యక్రమానికి యాక్చువల్గా నగర పౌరులు ముందుండి వచ్చి చేయాల్సిన కార్యక్రమం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ముందుండి నడిపించాల్సిన కార్యక్రమం ఇది. సో అందుకు నా మనవి, దీన్ని అఫీషియల్ ప్రోగ్రామ్గా మనం డిక్లేర్ చేయగలిగితే ఈ యాన్యువల్ డ్యాన్స్ ఫెస్టివల్ మరింత మందికి చేరుతుంది. అదేవిధంగా ఇంకా లార్జర్ గ్రాండర్ స్కేల్లో చేసే అవకాశం ఉంటుంది. సో దట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అంతేకాకుండా 4 సంవత్సరాలుగా మేము చేస్తున్న ప్లాస్టిక్ రహిత అనంతపురం ఉద్యమానికి ఇప్పుడిప్పుడే గత సంవత్సరం నుంచి మేము కొంచెము వెలుగు చూస్తున్నాం. ఐ థ్యాంక్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే మున్సిపల్ కార్పొరేషన్. 4 సంవత్సరాలుగా ముద్దు నిద్రలో ఉన్న అప్పటి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేస్తే ప్రస్తుతం ప్లాస్టిక్ రహిత అనంతపురానికి అధికార యంత్రాంగం అయితేనేమి, రాజకీయ యంత్రాంగం అయితేనేమి ముందుండి స్వయానా చంద్రబాబు నాయుడు గారే అక్టోబర్ 2వ తేదీ కల్లా ప్లాస్టిక్ రహిత నగరాలుగా మనం తీర్చిదిద్దుకోవాలా అన్న ఒక విజనరీ దీంతో రావడం మాలాంటి ప్రకృతి ప్రేమికులకు ఎంతో అందుకే ఈరోజు మేము, నాకు ఈ హాల్లోకి వస్తానే బాగా ఆనందం వేసిన విషయం ఏమంటే, అందరూ పట్టు చీరలు, మంచి మంచి చీరలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేము గత 3 వారాలుగా చీరలతో సంచులు కుడతాన్నాం. అబ్బా ఈ చీరలన్నీ మాకు వస్తాయి, ఏదో ఒక రోజు సంచులు కుడతామనే ఆ ఆనందం కలిగింది. సో మేము ఆల్రెడీ
చీరలతో సంచులు కుడుతూ ప్లాస్టిక్ సంచులు వాడకూడదు అని, అంటే నేను మాకు చాలా దగ్గర బంధువుని, అక్క మీ చీర ఇవ్వచ్చు కదా అంటే, కావాల్సింటే మా ఆయన్ని తీసుకో, నా చీర మాత్రం ఈయన. స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది కాబట్టి మీ చీరలు మీ దగ్గరే ఉంటాయి, కానీ దాన్ని సంచుల రూపంలో కుట్టిస్తాము. మీరు ప్లాస్టిక్ కవర్లు వాడే బదులు ఆ చీరల్ని వాడండి. నిజంగా చాలా 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 ఫ్యాషనబుల్గా ఉంటాయి మీ చీరలతో కుట్టిన సంచులు. కావాలంటే 1-2 చూపిస్తాను. మీరు 84,000 ఇళ్లలో వాడని ఒక్క చీరన్నా ఉంటుంది. ఆ ఒక్క చీరని తీసుకొస్తే మేము 10 సంచులు కుట్టి మీకు ఇస్తాం. సో ఆ విధంగా మనం ప్లాస్టిక్ రహిత అనంతపురాన్ని చూడాలన్న ఈ మార్గాన్ని కూడా మేము ఎన్నుకొని చీరలతో సంచులు అని చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈరోజు సాయంత్రం లోపల అందరికీ పంచడం కూడా జరుగుతుంది. ఇవన్నీ మీ చీరలతో కుట్టిన సంచులే, చాలా బాగుంటాయి. సో ఇవి అమ్మము, కేవలం ఉచితంగా పంచుతాం. సో ఇవి ఎక్కడ కూడా మేము అమ్మేది పెట్టుకోము. చీరలతో ఈ సంచులు కుట్టి ప్లాస్టిక్ రహిత అనంతపురాన్ని చూడాలన్నది మా ధ్యేయం. అందులో భాగంగా, ఉద్యమంలో భాగంగా ఉదయం సంధ్య అమ్మగారు చెప్పినారు, ఈరోజు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నా చీరలతో కూడా సంచులు కుట్టి పంపించాలి నీకంటే, మీరు చీరలు ఇవ్వండి, సంచులు కుట్టి నేను ఇస్తానని చెప్పినాను. సో ఈరోజు అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి సాయంత్రం లోపల అన్నీ ఈ పట్టు చీర సంచులు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటాయి. దయచేసి ప్లాస్టిక్ కవర్లు వాడటం మానేయండి, లేదంటే మన భావి తరాలకు మనము కేవలం ప్లాస్టిక్కే మిగిల్చిపోతాం. థ్యాంక్స్. నాకు ఎవరు ఆయన వస్తున్నాడంటేనే భయపడతారు. అంటే అక్కడ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఎవరు రావాల్సిన పని లేదు, ఈయన చూశారంటేనే భయపడుతుంటారు. కారణం ఏమంటే ప్లాస్టిక్ రహిత సమాజంగా మనందరం రూపాంతరం చెందాలి అని ఎంతో కృషి చేస్తారు. ఆయనకైతే సంబంధం లేదు, ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయనకు జరిగే కార్యక్రమాలు రోజు జరుగుతుంటాయి. కానీ ఆయన మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా చెట్లను కొట్టకండి, చెట్లకు ములుగులు కొట్టకండి, ప్రతి ఒక్కరికి చెప్పి ఎంతమందిని చైతన్యం చేశారు. అలాగే పక్షి గూళ్ళు, పక్షులు కూడా నివసించాలి, వాటికి ఒక నివాసం కల్పించాలి అని వేలాదిగా పక్షి గూళ్ళను కూడా ఆయన అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత మన కార్యక్రమానికి ఇచ్చేసిన మరొకరు మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సభా సరస్వతికి నమస్కారం. వేదిక పైన ఆసీనులైన శ్రీ నృత్య కళానీలం అధినేత్రి, ఈ కార్యక్రమానికి రూపకర్త సంధ్యామూర్తి మేడం గారిని మీ ఒక్కసారి మీ కరతాళంతో అభినందించవలసిందిగా కోరుతున్నాను. 73 ఏళ్ల ప్రస్థానం సంధ్యామూర్తి గారు. ఈ కార్యక్రమం నిన్ననే రంగప్రవేశంతో శ్రీకారం చుట్టుకుంది. ఈ వేదిక పైన ఆసీనులైన అనంతపురం పార్లమెంట్ మెంబర్ మరియు డైనమిక్ లీడర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అంబికా లక్ష్మీనారాయణ గారు, డైనమిక్ లేడీ ఫార్మర్ మేయర్ మధుమంతి స్వరూప గారు, బెటర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అవర్ ప్రైమ్ కన్సర్న్, ది పర్సన్ హూ ఆల్వేస్ ఫీల్స్ అనిల్ కుమార్ రెడ్డి గారు, మరియు తల్లికి వెంటనే ప్రోత్సహిస్తున్న తనయుడు సంధ్యామూర్తి తనయుడు నందకుమార్ గారు, సామాజిక సేవలో తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న బాలకుమారి గారు, మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు, విస్తృతంగా సంగీత నృత్య రంగానికి విస్తృత సేవలు అందించిన శ్రీనివాసులు గారు, వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, సంధ్యామూర్తి గారి గురించి నిన్నే చెప్పాను. ఆయన 3 సంవత్సరాల వయసులో నృత్యానికి శ్రీకారం చుట్టారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు, 70 ఏళ్ల ప్రస్థానం. శ్రీ నృత్య కళానిలయం స్థాపించి 4 దశాబ్దాలు దాటింది, 40 ఏళ్ల ప్రస్థానం. ఇంత విస్తృత స్థాయిలో సంగీత నృత్య కళారంగానికి సేవ చేస్తున్న వ్యక్తి, కళాకారిణి సంధ్యామూర్తి గారు ఈ అనంతపురం జిల్లాలో జన్మించడం చాలా అదృష్టం. ది పర్సన్
who contributed tireless efforts towards promoting excellence in the cultural and dance activity, the good motives, sincerity, discipline. So she always feels that dance is divine, music is divine. The single soul of that symbol, Sandhyamurthy garu. Inne cheppanu. ఈ పాదం ఇలలోన నాట్య వేదం, ఈ పాదం నటరాజుకి ప్రబోధం, కాలగమనాల గమకాల గ్రంథం, ఈ పాదం ఇలలోన నాట్య వేదం. దట్ ఈస్ సంధ్యామూర్తి. గివ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ అనిల్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, ఈ నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ జాతీయ నృత్య పండుగ దినోత్సవాన్ని మనము జిల్లాలో జరుపుకోవడం, వివిధ రాష్ట్రాల్లో భారతదేశ ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ నృత్య రూపకాలను వివిధ రాష్ట్రాల్లో కూడా, రాష్ట్రాల్లోనే కాదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రదర్శనలు ఇచ్చి, ముఖ్యంగా జాతీయ స్థాయిలో ప్రముఖ దేవస్థానాల ప్రాశస్త్యాన్ని వివరిస్తూ వారి ఆచారాలకు అనుగుణంగా, వారి సంప్రదాయాలకు అనుగుణంగా నృత్య రూపాలు రూపొందించిన వ్యక్తి శ్రీమతి సంధ్యామూర్తి గారు. ఆమె నేతృత్వంలో ఈరోజు సంధ్యా రవళి శీర్షిక పైన ఈ కార్యక్రమం జరగడం నిజంగా, ఇప్పుడు ఇంతవరకు చెప్పారు రమేష్ గారు, అనంతపురం జిల్లా కళలకు పుట్టినిల్లు, కళల కిల్లా అని చెప్పారు. మొత్తము సంగీతపరంగా, నృత్యపరంగా, అనేకంగా సాహిత్యపరంగా ప్రసిద్ధి చెందిన జిల్లా అనంతపురం జిల్లా. ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత సంతరించుకున్న సంధ్యామూర్తి గారు నిజంగా ఎన్నోసార్లు అనేక వేదికలపై చెప్పాను, ఆమె పద్మశ్రీ బిరుదుకు అర్హురాలు. పద్మశ్రీ బిరుదు పొందడానికి అర్హురాలు. ఎందుకంటే 3 సంవత్సరాల వయసులో నృత్యానికి శ్రీకారం చుట్టారు. 73 ఏళ్ళ ప్రస్థానం, 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎంతో యాక్టివ్గా కంటిన్యూస్లీ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ప్రమోటింగ్ ఎక్సలెన్స్ ఇన్ ది డ్యాన్స్ యాక్టివిటీస్ ఫర్ సేక్ ఆఫ్ చిల్డ్రన్. నేను చూశాను చిన్నారుల్లో నిద్రాణమైన ప్రతిభా సామర్థ్యాలను వెల్లువెత్తించి వారిని నాట్యమయూరులుగా తీర్చిదిద్ది వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ మనవరాలు, వాళ్ళందరికీ గురువుగా ఉన్న ఏకైక సంధ్యామూర్తి నిజంగా అభినందనీయులు. ఐ ప్రే యూనివర్సల్ క్రియేటర్ లార్డ్ కృష్ణ టు షో యర్ బెనవలెన్స్ అండ్ బెనిడిక్షన్ అపాన్ ది కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సంధ్యామూర్తి. ఎందుకంటే మనం కృష్ణుడు యూనివర్సల్ క్రియేటర్ చెప్పడం ఏమంటే వ్యక్తిత్వ వికాసము, వ్యక్తిత్వంగా పరివర్తన చెందడం చాలా ప్రబోధించింది. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆశీస్సులు ఉండాలని చెప్పి భావిస్తాం. ఆలయం అధ్యక్షురాలు సంధ్యామూర్తి మేడం గారికి, మరియు మన అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు అన్న అంబికా లక్ష్మణ్ అన్న గారికి, మరియు బాలకుమారి మేడం గారికి, అనిల్ అన్న గారికి, నందకుమార్ అన్న గారికి, మరియు సుధాకర్ బాబు అన్న గారికి, శ్రీనివాస్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. మరియు పిల్లలకందరికీ ప్రత్యేకంగా నా ఆశీస్సులు. మేము కూడా చిన్నప్పుడు పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన పరిస్థితి, కానీ ఆ రోజు మేము చిన్న ఉన్నప్పుడు ఇలాంటి కళలకి చాలా దూరం ఉన్న పరిస్థితి. కానీ నేను అనంతపురం నగరం వచ్చిన తర్వాత సంధ్యామూర్తి మేడం పరిచయం అయినప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈరోజు వరకు నాకు తెలిసినంత వరకు పిల్లలు చాలా చక్కగా ఈ కళామందిరంలో పిల్లలు భరతనాట్యం అయితే సంగీతమైన నేర్చుకొని దేశ విదేశాల్లో, ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా సంధ్యామూర్తి మేడం స్టూడెంట్స్ ఈరోజు చాలా చక్కగా, అంటే అలాంటి స్టేజ్లో కూడా ప్రోగ్రామ్ చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ గిన్నీస్ రికార్డు కూడా ఎక్కారు మేడం. అలాంటి పరిస్థితుల్లో మేడము చాలా చక్కగా ఈ 40 సంవత్సరాల్లో అనంతపురం నగరంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా స్టూడెంట్స్ ఎవరు ఉన్నారంటే, మన ఈ కళా స్టూడెంట్స్ ఎవరు ఉన్నారంటే సంధ్యామూర్తి మేడం స్టూడెంట్సే ఉన్నారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మేము చెప్పుకున్న పరిస్థితుల్లో నాకు తెలిసినంత వరకు అనంతపురం పేరు కేవలం అక్షరంలోనే ఫస్ట్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మన
కళలకి ఫస్ట్ ఉండే పరిస్థితిలో సంధ్యామూర్తి మేడమే అనంతపురం అంటే సంధ్యామూర్తి మేడము ఈ కళలకు నిలవిగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఈరోజు అనంతపురం నగరంలో ఒక ఆలయం ఉంది అంటే ఆ ఆలయానికి దేవత అంటే మన సంధ్యామూర్తి అని సభా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు కూడా ఇందాక నందకుమార్ అన్న చెప్పిన విధంగా మరియు మన పార్లమెంటు సభ్యులు అంబికా అన్న కూడా ఇక్కడ ఉన్నారు. ఈ వేదిక ద్వారా మనకి స్కూల్లో మనకి సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టుల పాటు నృత్యము కళలు కూడా ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చే విధంగా మన విద్యాశాఖ మినిస్టర్ లోకేష్ అన్న దృష్టికి కానీ మరియు పార్లమెంటు దృష్టికి కానీ తీసుకెళ్లి ఇది ఎందుకంటే చరిత్రలో నిలిచిపోతుందని మన అంబికా అన్నకి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన 6 సబ్జెక్టులు తెలుగు, మ్యాథ్స్, హిందీ, సైన్స్ ఇలా 6తో పాటు ఈ సబ్జెక్టు కూడా ఎందుకంటే ఈరోజు మానసికంగా ఉత్సాహంగా అనే విధంగా ఎందుకంటే మన హెల్త్ కూడా చూసుకోవాలి. ఇలాంటి పిల్లలకు నేర్పించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పిల్లలకి ఇలా సంప్రదాయాలు మన పల్లెటూరు వాతావరణం కూడా మన సంప్రదాయాలు ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మన స్కూల్లో ఒక పీరియడ్ ఒక భాగం పెట్టాలని మేము ప్రత్యేకంగా పార్లమెంటు సభ్యులకు ఇక్కడ శ్రీ నృత్య కళా మందిర వాళ్ళ ఆశీస్సులతో నేను ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాను ఎంపీ గారికి. మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు ఈ రోజే కాదు ఇదే వేదిక ద్వారా సంధ్యామూర్తి మేడం ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. నేను కూడా గత మేయర్గా ఉన్నప్పుడు కూడా గిన్నీస్ రికార్డ్ ఆ రోజు ఎక్కడ మన జిల్లాలో ఎవరు గిన్నీస్ రికార్డు చేరిన పరిస్థితి లేదు. కానీ ఆ రోజు సంధ్యామూర్తి మేడం అనంతపురం జిల్లాలోనే ఫస్ట్లోనే గిన్నీస్ రికార్డు ఎక్కిన పరిస్థితి మనకు తెలుసు. కానీ ఆ రోజు పిల్లలు కూడా 24 hours అనే విధంగా లేకోకుండా 2 hours కంటిన్యూగా సంగీతం అయితే డ్యాన్స్ అయితే కానీ ఆ రోజు వచ్చిన జడ్జిలు కూడా చాలా చక్కగా ఇలాంటి పరిస్థితి మీ అనంతపూర్లో ఉందా అనే విధంగా చెప్పారు. కానీ మా అనంతపూర్ అంటే కళలకు నిలయమయం అనే విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించారు. అనంతపురం జిల్లాలో ఎంతోమంది కళాకారులను తయారు చేసి మనందరికీ ఆదర్శవంతమైనటువంటి ఒక మానవత ఉన్నటువంటి మనిషిగా ఈరోజు ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసి కళలకు భాషా భేదం లేదు, ప్రాంతీయ భేదం లేదని ఈరోజు మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి గొప్ప నాట్య కళాకారిణి మా అందరికీ సుపరిచితారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి నందు నేను చాలా రోజుల నుంచి ఫ్రెండ్స్ అవ్వరు ముందు నుంచి కూడా. సంధ్యామూర్తి గారికి అదేవిధంగా ఈ కళల గురించి ప్రోత్సాహిస్తూ ఎక్కడ కార్యక్రమం నిర్వహించినా ముఖ్య అతిథులుగా రావటమే కాదు, ఈ సంప్రదాయాన్ని గౌరవించి ముందు తరాన్ని తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేసినటువంటి డాక్టర్ శ్రీనివాస్ పోత్ని గారికి, మిత్రులు ఇందాక వారి మాటల్లో నాకు అనిపించింది సాహిత్యం మీద బాగా పట్టున్నట్టు ఉంది. ఆయన మాటలు వింటుంటే మరికొంతోసారి వినాలనిపించేటువంటి ఒక మంచి వాక్యాత్మకం ఉన్నటువంటి సుధాకర్ బాబు గారికి, సోదరి అనంతపురం మాజీ మేయర్ స్వరూప గారికి, ప్రకృతి ప్రేమికులు ఇందాక వారు చెప్పినట్టుగా మన ప్రకృతి మన చేతుల్లో ఉంది. ప్రకృతిని ప్రేమిస్తే తిరిగి మనకి చాలా ఇస్తుంది. మనందరూ కూడా వారు చేస్తున్న కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి వారు చెప్పడం ఈ వేదిక ద్వారా అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా మిత్రులు నందు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎవరైతే ఈరోజు చిన్నారులు చాలా మంది ఇచ్చేసారు వాళ్ళందరికీ కూడా శుభాశిస్తులు చేస్తున్నాను. మొట్టమొదటిగా భారతదేశం అంటేనే కళలకు పుట్టినిల్లు. మరి భారతదేశంలో ఉన్నటువంటి మనమందరూ కూడా
గర్వంగా భావితరాల వారికి ఈ కళలను అందించాల్సినటువంటి బాధ్యతని తను ముందుగా గుర్తించి ఎక్కడో గుంటూరు నగరంలో వాళ్ళ సొంతమైనటువంటి ఆవిడ ఇందాక చెప్పినట్టు కరువు సీమైనటువంటి అనంతపురంలో ఏమి చేయగలనని చెప్పేసి ఇక్కడ వచ్చి అనంతవాసుల ప్రేమను చూరుకొని అనంతపురంలో 10,000 మంది పైచిలకు నృత్యాన్ని నేర్పించి నిజంగా ఆమె పేరు నాకు తెలిసిన సంధ్య ఉంది, కానీ చాలా మంది సంధ్య అంటే ఈవినింగ్ సాయంత్రం సమయం అనుకుంటాం, అంటే వెలుగుని పూర్తిగా మర్చిపోయే సమయం అది. సో ఉదయం ఉండాల్సింది, ఉషాగా ఉండాల్సింది, కానీ ఉషా తనే సంధ్య తనే. ఎందుకంటే ఈరోజు చీకటి చూస్తేనే మన పొద్దున రేపు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. అలాంటి వెలుతురై మన ప్రాంతానికి ఇంతమందిని, అంటే తను చెప్పేది కదా, చాలా కష్టాలు పడ్డాం, ఆర్థికమైన సమస్యలు ఎదుర్కొన్నా, కానీ ఈ కళను ప్రేమించాను కాబట్టి ఈ కళ నలుగురికి పంచాలనేటువంటి ఒక ఆలోచనతో వారు ఉండటం అనేది నిజంగా వాళ్ళ యొక్క మనస్సు, అంటే ఆ కమిట్మెంట్. ఎందుకంటే డబ్బులు ఎవరు కోరుకోరు కళాకారు, కేవలం మనందరి చప్పట్లు మాత్రమే కోరుకుంటారు. సో అలాంటి చప్పట్ల కోసమే వాళ్ళ అన్నీ కూడా దిగమింగుకొని వాళ్ళ కష్టాలని మనసులో పెట్టుకొని మనందరికీ కూడా ఒక సంతోషాలు ఇవ్వాలి, అందరికీ కూడా ఒక నృత్యంతో పాటు సంగీతంతో పాటు ఎక్స్ట్రా వాళ్ళ టాలెంట్ని మనం అందిస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తారనేటువంటి ఆలోచనతో ఇక్కడ నృత్య కళాశాలను ఏర్పాటు చేయడమే కాదు, దిగ్విజయంగా 40 వసంతాలు పూర్తి చేసుకొని ఇంకా కొనసాగేటువంటి ఆ శక్తిని భగవంతుడు మన సంధ్యామూర్తి గారికి కల్పించాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇలాంటి వారు అరుదుగా ఉంటారు, కేవలం లాభాపేక్ష లేకుండా ప్రజల యొక్క అభిరుచుల్ని గౌరవిస్తూ కళాకారులు తయారు చేసేందుకు ఒక కర్మాగారంగా ఈరోజు ఆవిడ మన ముందున్నారు. ముందుగా నాకు యాక్చువల్గా తెలియదు, నాకు నేషనల్ డ్యాన్స్ డే విషయం నాకు పూర్తిగా తెలియదు, లేకపోతే అంబికా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించేవాడిని. ఎందుకంటే నాకు నిన్ననే జ్ఞాపకాలు చేశాను, దాదాపు 2,000 మంది హాజరయ్యారు, 757 మంది నిన్న ఉద్యోగస్తులుగా గర్వంగా వాళ్ళు ఒక ఆర్డర్ కాపీ తీసుకుని వెళ్ళారన్నమాట. సో ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా ముందుకు నాకు తెలియజేస్తే ఇంకా పెద్ద ఎత్తున తయారు చేసి మనం అందరూ కూడా ఇంకా ఎక్కువ మందిని పార్టిసిపేషన్ చేసేదాని కోసం నేను కూడా ముందుకు వస్తానని తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు మన అల్లి గారు కోరుకున్నారు, పెద్దలు కోరుకున్నారు, ఈ డ్యాన్స్ డేని మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే బాగుంటుందని ఒక మంచి సలహా ఇచ్చారు. కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది అధికారికంగా ప్రకటించి ఇంకా పెద్ద ఎత్తున, అంటే ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా చొరవ చూపుతారు. ఏ కార్యక్రమం చేపడుతున్నా ఇవన్నీ చూసే ఉంటాడు. యోగా డే ఎంత పెద్ద ఎత్తున నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డు తీసుకోవడమే కాదు, నేను కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న వైజాగ్లో 35 కిలోమీటర్ల మేర పొడవుగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ప్రపంచ రికార్డు తీసుకొచ్చేటువంటి ఒక అవకాశాన్ని కూడా మన చంద్రబాబు కల్పించారు. అంటే వారు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామంటే తప్పకుండా ప్రోత్సహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని ప్రకటించడం కోసం నా వంతు శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు చాలా చోట్ల, అంటే హిందూపులో నాకు వారజా మేడం గారు బాగా నాకు రెగ్యులర్గా పిలుస్తుంటారు నా కార్యక్రమం, రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు. ఏ కార్యక్రమం నేను లేదు వాళ్ళు కార్యక్రమం చేసేవాళ్ళు కాదు, అవసరమైతే డేట్ కూడా మార్చుకునేవాళ్ళు. బట్ లాస్ట్ టైం మాత్రం మేడం రాలేకపోయాను మీ కార్యక్రమానికి, ఇక్కడ అనంతపురంలో వేరే ప్రోగ్రామ్ ఉండబట్టి. సో నాకు బెంగళూరులో మీటింగ్ ఉంది ఈరోజు. సో మేడం చెప్పిన తర్వాత నాకు ఎందుకో మనసులో ఒక బాధ అనిపించింది, ఈరోజు అటెండ్ కాలేకపోతే వాళ్ళంతా ప్రేమగా పిలిచారు, మనం ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి అవకాశాలు ఇచ్చారనేసి ఆ కార్యక్రమం వాయిదా వేసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే ఇలాంటి కార్యక్రమం అరుదుగా జరుగుతుంటాయి కాబట్టి మనకు కూడా మనశ్శాంతి ఉంటున్నమాట ఈ కార్యక్రమాలు. ఎందుకంటే ఒక నృత్యాన్ని నేర్చుకున్నారంటే వాళ్ళు ప్రదర్శన మన కోసం ఇస్తారు, మనం చూసి ఆనందిస్తే వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు అన్నమాట. సో ఈ యొక్క కార్యక్రమం ద్వారా వాళ్ళ మంచి మనస్సుతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందరికీ ఈ కార్యక్రమం రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నేను ఇక్కడ మీతో పాటు రావడం. ఎందుకంటే ఒక నృత్యం అనేది ఇందాక చెప్పినట్టుగా మనస్సును
అదేవిధంగా శరీరాన్ని రెండింటిని కూడా యాక్టివేట్ చేస్తారు. యాక్టివేట్ చేయడం వల్ల మీరు బాగా గమనించండి, ఎవరైతే డ్యాన్స్ స్కూల్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారో ఆ అమ్మాయిలకు కానీ మామూలుగా డ్యాన్స్ స్కూల్స్కి వెళ్ళకుండా ప్రాక్టీస్ చేయకుండా ఉన్న అమ్మాయిలు చూడండి, వీళ్ళ మొహాల్లో తేజస్సు బాగా కనిపిస్తూ ఉంటుంది. డ్యాన్స్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళ మొహాల్లో చాలా తేజస్సు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ పర్ఫెక్షన్ ఉంటుంది. తెల్లారి లేచి మొత్తం ఈ యొక్క శిక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ ఇస్తామన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే మనం నిజంగా పక్క వాళ్ళు కంపేర్ కూడా చేయలేమన్నమాట. అంత మంచి ఒక ఫేస్లో వెలుగు గ్లో వస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించే వాళ్ళు కావాలి. చాలా పిల్లల్ని కాంపిటీషన్లో మీరు 999 మార్కులు తెచ్చుకుంటే 1000 మార్కులు తెచ్చుకుని చెప్పి వాళ్ళ ప్రెజర్ పెట్టుకుంటారు తప్ప వాళ్ళకి కనీసం శారీరక శ్రమ ఉండాలి, మానసికంగా కొంచెం ఉల్లాసం కావాలనేటువంటి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమం ప్రోత్సహించడం చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో మీ అందరూ కూడా ఒకసారి కూడా గర్వంగా తెలియజేసుకుంటాను, అభినందన తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీరు లేకపోతే పిల్లలు ఈరోజు ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేసేవారు కూడా కాదు. కాబట్టి మీలాంటి ప్రోత్సాహం ఖచ్చితంగా పిల్లల పట్ల ఉండాలి. పిల్లలకి ఇంకా మంచి విద్యాబుద్ధులతో పాటు ఈ విద్యా కళాశాలకు సంబంధించినటువంటి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తూ మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి ఒక అవకాశాన్ని మీరు తీసుకోవాలి. కాబట్టి మీ అందరికీ కూడా క్లీన్ చేసుకొని బాగా శుభ్రం పరుచుకొని ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొని అక్కడ భోజనం చేస్తాము. భోజనం చేసిన మనం ఇక్కడ ఉంటాం, ఊపిరి అయిపోయిన తీసి బయటపడేస్తాం. కానీ విస్తరాకు ఏమనుకుంటుంది, నా జీవితంలో కనీసం ఒకరికి భోజనం తిన్నారు నా యొక్క ఈ విస్తరాకు మీద సంతృప్తితో నా విస్తరాకు పొందుతున్నామని. కాబట్టి విస్తరాకు తింటే కూడా మన పెద్దవాళ్ళని కాదు. కాబట్టి అలాంటి ఆలోచనతో మనం కూడా నలుగురికి సాయం చేసి మేఘాల మీద ఆ పని అయిపోవాలి. మనం ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పారు పట్టు బ్యాగులు అందిస్తాం అందరికీ అని. మనం కార్యక్రమం ఇంకా ముగియలేదు కానీ అంతలోనే ఆయన స్పందిస్తారు. ఆయన చేసే పనులన్నీ ఆ విధంగా ఉంటాయి. స్ఫూర్తినిచ్చారు. పార్లమెంట్ సభ్యులుగా అయినప్పటికీ, ప్రజా సంక్షేమంలో ఉన్నప్పటికీ కళలంటే ఆయనకు తరగని అభిమానం, కళాకారులంటే ఎంతో గౌరవం. ఆయన అన్నట్టు ఏ కార్యక్రమాలు జరిగినా మన అనంతపురంలో బాబు గారు, అనిల్ కుమార్ రెడ్డి గారు, నందకుమార్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొనాలని. అమ్మ మీరు ఇలాగే మరి 50 సంవత్సరాల్లో కూడా ఆమె మేయర్గా ఉన్నప్పుడు పాఠశాలలంటే, పాఠశాలలోని చిన్నారులంటే చాలా చాలా అభిమానం, ప్రేమ. ఎన్నో కార్యక్రమాలకు వెళ్ళి పిల్లలకి ఎన్నో మంచి మంచి సూచనలు ఇచ్చేవారని. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తర్వాత శ్రీనివాసరావు పోతిని రమణయ్య గారు వారిని కూడా సాధారణంగా వేదికపై మనలో ఆదరించబోతున్నారు.